బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ అంతు చిక్కవు. 2 సార్లు ముఖ్యమంత్రిగా తెలంగాణను ఏలిన గులాబీ బాస్ ముచ్చటగా 3వసారి కూడా సీఎం పీఠం అధిరోహించి హ్యాట్రిక్ సాధించాలని కలలు కన్నారు. కానీ ఆయన కల ఫలించలేదు. ఓటమితో ఇంటికి పరిమితమవడంతో పార్టీ నేతలంతా డీలా పడిపోయారు. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కూడా పెరిగిపోయాయి. దీంతో ఈ వలసలు ఆపడం కోసం ద్రవిడ పార్టీల నిర్మాణం అధ్యయనం చేస్తున్నారట గులాబీ పార్టీ నేతలు. ఇప్పుడు అక్కడి పార్టీ నేతలు ప్రభుత్వ పదవి కంటే కూడా పార్టీ పదవికే ఎక్కువ విలువ ఇస్తారు. సో డిఎంకే పార్టీ నిర్మాణం ఎలా ఉంది, అక్కడ నేతలు పార్టీ మారకపోవడానికి కారణాలేంటి, వీటన్నిటినీ అధ్యయనం చేయడానికి ఒక బృందాన్ని చెన్నైకి పంపించారట గులాబీ బాస్. మరి ద్రవిడ పార్టీల సాంప్రదాయం తెలంగాణలో వర్కౌట్ అవుతుందా? బీఆర్ఎస్ను కూడా ఆ పార్టీల మాదిరిగా మార్చే వీలుంటుందా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు చూడడానికి బక్కపల్చని మనిషి. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీని స్థాపించి శాంతియుత నిరసనలు, సంప్రదింపులు, లాబియింగ్ ద్వారా స్వరాష్ట్రం సాధించి బక్కోన్ని కాదు బలవంతుని అని నిరూపించారు. ఇక స్వరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కూడా ఆయనే అయ్యారు. వరుసగా 2 పర్యాయాలు పార్టీని గెలిపించి దాదాపు 9.5 ఏళ్లు తెలంగాణను పాలించారు. కొత్త రాష్ట్రమే అయినా తెలంగాణను అన్ని రంగాల్లో పెద్ద రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధి చేశారు. సాగునీటి సమస్యను పరిష్కరించారు. కరెంట్ కోతల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు. ఇదంతా ఒక్క రాత్రే జరగలేదు. దీని వెనుక కేసీఆర్ కృషి, పట్టుదల, వ్యూహరచన, ప్రణాళికలున్నాయి. ఇకపోతే రాజకీయాల్లో కేసీఆర్ వ్యూహాలు ఎవ్వరికంత సులువుగా అర్థం కావు. తెలంగాణ రాష్ట్ర సాధన, 2 సార్లు అధికారంలోకి రావడం వెనుక ఆయన వ్యూహాలే కారణం. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాలు ఫలించలేదు. అహంకారపూరిత మాటలు, కుటుంబ పాలన, ఉద్యోగాల భర్తీలో వివక్ష, తానేం చేసినా చెల్లుతుందన్న ధోరణి బీఆర్ఎస్ ఓటమికి కారణమయ్యాయి. ప్రస్తుతానికి ప్రతిపక్షానికి పరిమితమైన గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పుడు రాజకీయ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. తననే ఎవ్వరైనా ఫాలో కావాలని అనుకునే ఆయన ఇప్పుడు ద్రవిడ పార్టీని ఫాలో అవుతున్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ నిర్మాణాన్ని కేసీఆర్ అధ్యయనం చేస్తున్నారు. డిఎంకే పార్టీకి, భారత రాష్ట్ర సమితికి కొన్ని పోలికలున్నాయి. 2 పార్టీలు కూడా స్థానిక అంశాలను ప్రాతిపదికన చేసుకుని ఏర్పడ్డవి. 2 పార్టీలోనూ విపరీత ప్రాంతీయ వాదం, తత్వం ఉంటుంది. 2 కూడా జాతీయ పార్టీలను వ్యతిరేకించే పార్టీలు, ఒక వ్యక్తి సెంట్రిక్ గా నిర్మాణమైన పార్టీలు. ఇందుకోసమే కేసీఆర్ డిఎంకే పార్టీ స్ట్రక్చర్ పై అధ్యయనం చేస్తున్నారు. బీఆర్ఎస్ కన్నా ముందే డిఎంకేకి తమిళనాడులో బలమైన పునాదులున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఆ స్థాయిలో బలమైన నిర్మాణం లేదు. అన్న డిఎంకే ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా డిఎంకే నుంచి చేరికలు లేవు. కానీ ఇక్కడ మాత్రం పార్టీ ఫిరాయింపులు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంపై దృష్టి పెట్టారు కేసీఆర్. ఇందుకోసం మాజీ ఎమ్మెల్యే సుమన్ నేతృత్వంలో ఓ బృందాన్ని చెన్నైకి పంపించారు. డిఎంకే ఎమ్మెల్యే శంకర్ ఈ బృందానికి పార్టీకి సంబంధించిన వివరాలను సవివరంగా వెల్లడించారు. డిఎంకేలో ప్రభుత్వం కన్నా పార్టీకే నేతలు అధిక ప్రాధాన్యమిస్తారు. ఎవరైనా ఎమ్మెల్యేని మంత్రి పదవి కావాలా, జిల్లా అధ్యక్ష పదవి కావాలా అంటే జిల్లా అధ్యక్ష పదవి వైపే మొగ్గు చూపుతారు. అక్కడ పార్టీకంత ప్రాధాన్యమిస్తారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల మధ్య సమన్వయం చాలా బలంగా ఉంటుంది. పార్టీ కార్యాలయాలు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో యాక్టివ్గా ఉంటాయి. ఎమ్మెల్యేగా మంత్రులు కూడా పార్టీ కార్యాలయాల్లో కార్యకర్తలకు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు. పథకాల రూపకల్పన, అమల్లోనూ పార్టీ సూచనలే కీలకంగా ఉంటాయి. చెన్నై వెళ్లిన బీఆర్ఎస్ బృందం డిఎంకే పార్టీ విధానాలు, అనుసరిస్తున్న తీరు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సంబంధాలు, పార్టీకి నేతలిచ్చే ప్రాధాన్యం తదితర అంశాలు తెలుసుకుంటున్నారు. వాటిని భారత రాష్ట్ర సమితిలోనూ ఇంప్లిమెంట్ చేయాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం చెన్నైలో పర్యటిస్తున్న బీఆర్ఎస్ బృందం హైదరాబాద్కు చేరుకున్న వెంటనే కేసీఆర్కు నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత ముఖ్య నేతల టీం మరోసారి చెన్నై వెళ్తుంది. వచ్చే నెల చివరికి పార్టీలో మార్పులు చేర్పుల విషయంలో డిఎంకేను ఫాలో కావాలన్నది కేసీఆర్ ఆలోచన అని చెబుతున్నారు. అయితే ద్రవిడ పార్టీ నేతల ఆలోచనలు వేరు, ఇక్కడి రాజకీయ నేతల ఆలోచనలు వేరు.
అక్కడి వారు పార్టీ కోసం పదవుల్ని కూడా త్యాగం చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. మరి ఇక్కడ పదవి వస్తుందంటే చాలు కన్నతల్లి లాంటి పార్టీని కాలదని పోయేవారే ఎక్కువ. అలాంటప్పుడు ద్రవిడ పార్టీల సాంప్రదాయం ఇక్కడ ఎంత మేరకు వర్కౌట్ అవుతుందన్నది $1 మిలియన్ ప్రశ్న. అసలు ముందు నేతల్లో మార్పు వస్తేనే కేసీఆర్ డీఎంకే పార్టీ విధానాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలరు. అలా కాకుండా బలవంతంగా సదరు పార్టీ విధానాన్ని ఇక్కడి నేతలపై రుద్దితే అసలుకే మోసమొచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా డీఎంకే లాంటి దశాబ్దాలుగా వేళ్లునుకుపోయిన పార్టీ సిద్ధాంతాలను పాటించాలంటే ఓవర్ నైట్ జరిగే పని కాదు. మరి కేసీఆర్ కు ఈ విషయం తెలియదంటారా? లేక వచ్చే ఎన్నికల నాటికి తమ నేతల్ని విలువలున్న రాజకీయ నాయకులుగా మార్చే ప్రయత్నం చేస్తారా? అసలు కేసీఆర్ మనసులో ఏముందో తెలుసుకోవాలంటే ఇంకొంతకాలం వేచి చూడక తప్పదు.